తీసుకొచ్చి కలిపేశారు, వాడేశారు. ఆ తర్వాత ఐడెంటిఫై అయింది, ఇదేంది మనం తిప్పి పంపించినాయి కదా అని. అంటే సంథింగ్ అక్కడ ఏదో అధికార ఉద్యోగుల మధ్యన గందరగోళం జరిగింది. అది కరప్షన్తోనా లేకపోతే ఫెయిల్యూర్ ఆఫ్ ప్రెజెన్స్తోనా జరిగింది. అది ఒక ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి దాన్ని కన్వర్ట్ చేసేసి మొత్తం, అంటే అది ఎప్పుడు జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది. అది రిజెక్ట్ అయిన నెయ్యిని కలపడం ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది. ఇది వాస్తవంగా ఈ ప్రభుత్వ వైఫల్యం, లేదా ఇప్పుడున్న అధికార యంత్రాంగం వైఫల్యం, లేదా ఇప్పుడున్న పాలక మండలి వైఫల్యం. పాలక మండలి ఏం చేయదు, ప్రభుత్వం ఏం చేయదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఏమన్నా నెయ్యి చూస్తారా, లేకపోతే నాయుడు గారు కూర్చొని చూస్తారా? అక్కడ ఉద్యోగుల యొక్క తప్పిదం అది. దాని మీద చర్య ఆ స్థాయిలో ఉండడం పోయి దీన్ని అకస్మాత్తుగా రాజకీయానికి మార్చేశారు. ఎలాగా, ఆ నెయ్యి రెండోసారి వచ్చినప్పుడు మేము చెక్ చేయించాం, వేరే చోటకి ఎక్కడికి పంపించాం. ఇక్కడే కన్ఫ్యూజన్ చూడండి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేశారేమో అన్న అనుమానం రావడానికి కారణం ఏంటంటే, తిప్పి పంపించిన నెయ్యి వెనక్కొచ్చి కలిపేశామని ఒక పక్కన చెప్తున్నారు, రెండో పక్కన దాన్ని ఎన్డీడీబీకి శాంపుల్స్కి పంపించామని చెప్తున్నారు. మరి శాంపుల్ వచ్చేదాకా ఆగాల్సింది పోయి ఎట్ట కలిపేశారు ఇక్కడ? నీకు అనుమానం వచ్చింది నిజమా, దాని శాంపుల్ పంపించింది మరి అది జనాలకి. ఇప్పుడు నీకు అనుమానం వస్తే నువ్వు శాంపుల్కి